అలగప్పన్ గారు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ తమిళ ఇండస్ట్రీ అన్నమాట. అఫ్కోర్స్ ఏఎల్ ఉదయ గారి గురించి కూడా మనకు తెలుసు, హీరో. అండ్ ఏఎల్ విజయ్ గారు మనకు తెలుసు, ఎందుకంటే ఆయన ఫిలిమ్స్ మనం చూసాము. మంచి డైరెక్టర్ ఆయన, తమిళం తెలుగులో కూడా ఆయన చిత్రాలు మనం చూడడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు అమరీష్. సో చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట, అన్ని ఎమోషన్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ దీంట్లో. అండ్ ప్రార్థన సూపర్ గా చేసిందని చెప్పాలి. తను ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఒక క్యూట్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగా కనెక్ట్ అయిపోతాం. డెఫినెట్ గా అందులో ఒక పదం ఉంది, సో విజయం రాదా అని. సో అది విజయం ఈ చిత్రంతో రావాలి ఈ ప్రొడ్యూసర్ కి అండ్ తెలుగులో కూడా ఈ టీమ్ కి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేయడానికి నేను ఇక్కడున్న డైరెక్టర్స్ అందరినీ మామూలుగా మీరు సినిమాని నేను విడివిడిగా హోస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు కలిసి హోస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఒకటే చోట. సో యా, ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఒక ఆర్డర్ లో పిలుద్దాం. ఏ ఆర్డర్ లో పిలవాలని ఆలోచిస్తున్నాను. సీనియర్ ఆర్డర్ లో పిలిస్తే బాగుంటుందని అని అనిపిస్తుంది. సో ఇది ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఫర్ యాంకర్స్ అనమాట. బట్ ఎస్, ఐ రిక్వెస్ట్ సతీష్ వేగేష్ నగర్ వేదికగా స్వాగతం పలుకుతున్నాను. ఎస్, నేషనల్ అవార్డ్ విన్నర్ శతమానందవతి ఇలాంటి చిత్రాన్ని మనందరికీ అందించిన మంచి డైరెక్టర్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాను. సో చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట, ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు. అండ్ యా, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శశి కిరణ్ తిక్క గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ నేచర్, గూఢచారి లాంటి అమేజింగ్ ఫిల్మ్స్ ని అందించడం జరిగింది వారు. సో పవన్ సాధినేని గారిని వేదికగా స్వాగతిస్తున్నాను. సో ఐ రియలీ లవ్ హిస్ సబ్జెక్ట్ అండి, ద వే హీ నెరేట్స్ అమేజింగ్ గా ఉంటుంది పవన్ సాధినేని. అండ్ అర్జున్ గారిని రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, అర్జున్ జన్వాలా గారిని. సో మంచి సినిమాని మనందరికీ అందించడం జరిగింది. అండ్ ఇప్పుడు దేవకీ నందన వాసుదేవతో మనందరినీ ఇంకా పలకరించబోతున్నారు. అండ్ నా రిక్వెస్ట్ నాగు గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్. అండ్ మధుర శ్రీధర్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాను. ఎవరండి? మధుర శ్రీధర్ గారు. అఫ్ కోర్స్ ఎన్ని ప్రాజెక్టులు వెనకాల ఉన్నారు అసలు, చాలా మంది మధుర శ్రీధర్ గారి పేరు చెప్తూ ఉంటారు. సో యా, జనార్దన్ మహర్షి గారిని కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. వారు ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అందరి చేతుల మీదుగా ట్రైలర్, సత్య ట్రైలర్ లాంచ్. కానీ ఎలా ఇప్పుడు TRI ఇట్లా షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను. సార్ ఒక పని చేయండి సార్, సత్య 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 అని ముగ్గురానండి, ట్రైలర్ లాంచ్ అని ఇంకో ముగ్గురానండి, సెట్ అయిపోతుంది. సో యా, బాగుంది. సత్య 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 ట్రైలర్ లాంచ్ సత్య ట్రైలర్ లాంచ్. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత బ్యానర్ లిఫ్ట్ అయిన తర్వాత. సో ఎస్, సత్య ట్రైలర్. ఈ టైంలో నేను స్కూల్ మారుస్తాను అది అంటున్నారేంటి? అది వారి సాహసం బాలేదు మేడం. చాలా తక్కువండి, అది వచ్చినప్పుడు చేస్తారా? This is our class. Blue class. Ye school to today. Rajwa to roll it. Ee mein sonne la bukki manishare to gittu. Chitra, meeku daadu se tagiyatundi. Yena mutya mashru idu stemmer pela idu. Takkiyundi. That's in the age. Namaste Maharajya. Ye vante na tetisu. Amma idu na katti. చెప్పండి నన్ను సరిగ్గా పడ్డారండి, మనం పరిగెట్టకూడదు, వాళ్ళని పరిగెట్టించాలి. ఇదే ఊర్లో పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగానికి వెళ్తానని చెప్తున్నాడే. ఈ విషయం చెప్పడానికి నన్ను ఎంత ఆడవాడిని తీసుకొచ్చావా? అంతా మంచిగా జరుగుతుంది. ఓ లక్షణాలు ఏర్పాటు చేసుకో, నీ పని పోతే గ్రౌండ్ కాకుతుందనుకుంటే
ఏ స్కూల్ అయితే నువ్వు వెళ్తున్నావు అదే స్కూల్ నువ్వు పోరాడు. నేను లొకేషన్ డిసైడ్ చేయడానికి రాలేదు. Once more. ఇదే పడిపోయింది. సినిమాలు 10 పెట్టుకొని చూస్తా మరి ఇలా వచ్చాను వచ్చే సంవత్సరం స్కూల్ ఫస్ట్ వస్తారని మేము అందరూ ఎదురు చూస్తున్నాం. ఈ టైంలో మీరు స్కూల్ మారుస్తాం అది ఇది అంటున్నారేంటి? అది వాడి సావాసం బాలేదు మేడం. ఈ షర్ట్ నాకు నచ్చిందా? ఈ యూనిఫామ్ ఎక్కడుంటే ఆ స్కూల్లో నేను చేయొచ్చు. నాకు ఆశలుగా చెప్పు, నా కొడుకుని పెద్ద స్కూల్లో చేర్చి చదివించాలని. చాలా ఖర్చు ఉంటాయంటే ఆయన వచ్చే సంవత్సరం చేరుతావా? అడ్మిషనా ఏడాలా చూస్తున్నావు చెప్పు. దిస్ ఈస్ అవర్ క్లాస్. నో క్లాస్. ఏ స్కూల్ నుంచి చదివి? రాజుగారు గవర్నమెంట్ స్కూల్. ఈ సమయంలోకి రమేష్ అనుకుంటారు. కొంచెం కోసం తగ్గించరా? మీకు దారిస్తే తగ్గేటట్టుంది. సత్య ఫస్ట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. మన పేరు మారవద్యా? నువ్వు వస్తే నాకు ఎంత ఇష్టమో ఆ అమ్మాయి ఇష్టమో నాకు అంతే ఇష్టం. చెప్పండి కదా నన్ను సరికి కొట్టారండి. మనం పరిగెట్టకూడదు, వాళ్ళని పరిగెట్టించాలి. ఇదే ఊర్లో పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగానికి వెళ్తానని చెప్తున్నాడే. ఈ విషయం చెప్పడానికి నన్ను ఎంత ఆడవాడిని తీసుకొచ్చావా? అంతా మంచిగా జరుగుతుంది. లక్ష్మణ ఏర్పాటు చేసుకో, నీ పని పోతే మనకి తెలిస్తే ఈ గ్రౌండ్ దక్కుతుందంటే అదే స్కూల్ నువ్వు పోరాడు. నేను లొకేషన్ డిసైడ్ చేయడానికి రాలేదు. బ్యూటిఫుల్ ట్రైలర్, బ్యూటిఫుల్ స్టోరీ. అసలు May 10th కి డెఫినెట్ గా హాలిడేస్ కదా, సమ్మర్ లో ఈ హాలిడేస్ లో మీరు స్కూల్ నుంచి బయటకు వచ్చి కాలేజ్ నుంచి బయటకు వచ్చి స్కూల్ అండ్ ఫ్యామిలీ డ్రామాని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో May 10th సత్య మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. బాగుంది. శివ గారి మదర్ కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు, అరుణ్ కుమార్ గారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అత్తగారు రాగానే ఫస్ట్ అందరికంటే ముందు లేచింది కోడలమ్మనే.
నాది రావట్లేదు. అది ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. ఓకే చెప్పండి, ప్లానింగ్ అయిపోతే. ఓకే ఓకే సో సత్యకి సంబంధించిన సాంగ్ని అండ్ ట్రైలర్ని ఇప్పుడే చూడడం జరిగింది. ఇంతమంది డైరెక్టర్ల సమక్షంలో వారి చేతుల మీదుగా ఆ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. సో వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే వాలి మోహన్ దాస్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, నెయిల్డ్ ఇట్. యాక్చువల్లీ we all are eagerly waiting for your film May 10th కోసం అన్నమాట. సో ఎస్, మరి శివం మీడియా బ్యానర్ శివ మల్లాల నిర్మాణంలో మన వాలి మోహన్ దాస్ గారి దర్శకత్వంలో సుందరమూర్తి గారి సంగీత సారథ్యంలో హమ్రేష్ ప్రార్థన నటించిన చిత్రమే సత్య. సో May 10th మనందరినీ పలకరించడానికి, మనందరికీ ఎంతో రిలేట్ అయ్యే కాన్సెప్ట్ తో సబ్జెక్ట్ తో మన ముందుకు వస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి ప్లేస్ లో చదివించాలి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఆ కష్టాన్ని ఆ పిల్లలు అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో అలా అర్థం చేసుకున్న స్టోరీనే ఇదనమాట. సో మీరందరికీ ఎంతో ఎంతో కనెక్ట్ అవుతుంది. May 10th కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ దానికంటే ముందు ఇప్పుడు టీమ్ ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. మరి శివం మీడియాని స్థాపించి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ శివ మల్లాల, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నన్ను హోస్ట్ చేయమని అడిగిన తీరు కూడా సూపర్ గా ఉండిందండి ఆయన అసలు. సో థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ వాలి మోహన్ దాస్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో సత్య డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో వచ్చే వారందరినీ శివ గారు ప్లాంట్ తో వెల్కమ్ చేస్తారు. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ సతీష్, తమిళ్ ప్రొడ్యూసర్ సతీష్ గారిని అండ్ అలాగే బాబు రెడ్డి స్వామి గారిని కూడా వేదిక రాసుగా, సో వారిద్దరిని వేదిక రాసుగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే సీటెడ్ డిస్ట్రిబ్యూటర్ ఎం చంద్రశేఖర్ శర్మ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. రాంబాబు గోసాల గారిని వేదిక రాసుగా ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం యొక్క పాటకి లిరిక్స్ అందించడం జరిగింది. అండ్ డైలాగ్స్ అందించిన KN విజయ్ కుమార్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. తెలుగులో అనువదించిన KN విజయ్ కుమార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి ఈ చిత్రంతో మనందరినీ పలకరించబోతున్న యాక్టర్స్ ని మనం ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాము. ఐ రిక్వెస్ట్ హమ్రేష్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో తను ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ ని మనందరి గుండెల్లోకి వెళ్ళేలా చేస్తాడనమాట. సూపర్ గా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ మరొక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పాలి. సో ప్రార్థన సందీప్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యా, వాళ్ళు తీసుకెళ్తారు కానీ ఈ లోపు వారి చేతుల్లోంచి తీసుకొని పక్కకు పెట్టరు. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్స్ ని మనం వేదిక మీదకి పిలిచేద్దాము. సో ఐ రిక్వెస్ట్ మధుర శ్రీధర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాకే శివ గారు నాకు చెప్పడం జరిగింది ఈ చిత్రం వెనకాల ఆయన పార్ట్ ఉందని చెప్పి, సో ఆయన సహాయం ఉందని చెప్పి, సాయం ఉందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మధుర శ్రీధర్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సతీష్ వేగేస్నా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. యా, మీకు ఎవరి ఇష్టం లేదు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరంటే అందరికి ఇష్టం, మీకు అందరు ఇష్టం. అండ్ అఫ్కోర్స్ సత్య అనగానే ఇమీడియట్ గా ఆయనకు అదే స్ట్రైక్ అవుతూ ఉన్నట్టుంది సత్యభామ. బికాజ్ ఆయన ప్రాజెక్ట్ తో మనందరినీ, కాజల్ తో మనందరినీ పలకరించడానికి సత్యభామగా మన ముందుకు వస్తున్నారు. శశి కిరణ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మేజర్ అండ్ గూఢచారి లాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఇచ్చారు. ఇప్పుడు సత్యభామతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు.
అండ్ ఆఫ్ కోర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం ఈగలి వెయిటింగ్. సో అలాంటి చిత్రంతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ చైతన్య కృష్ణ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. చైతన్య కృష్ణ గారికి మధ్యలోకి వచ్చి మీరు ప్లాంట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. అందరూ చివరికి వెళ్ళిపోతున్నారే. పవన్ సాధనేని గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము డైరెక్టర్. అండ్ అలాగే అర్జున్ గారిని వేదికరాజుగా స్వాగతిస్తున్నాము. And I request Nagu Garu, he's a journalist and director. పైకి రండి. అక్కడికి వెళ్ళాక ఇస్తారు. ఏమైంది నాగు గారు రివర్స్లో ఇస్తున్నారా? ఓ నాకు చెప్పలేదే, నా స్క్రిప్ట్లో లేదు ఇది. ఓకే శివ గారు మీరు వచ్చి దీన్ని డైరెక్టర్స్ అందరూ ఏదో ఒక గ్రూప్ లో వెళ్ళిపోయారు వెనక్కి. యా ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో జరగబోతుంది. ఆఫ్టర్ దిస్ నాగు గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది అందుకోండి ఎవరైనా. శివ గారు మీరందరికీ వెల్కమ్ చేశారు, మీకు ప్రొడ్యూసర్గా వెల్కమ్ చేస్తున్నారు యువర్ ఫ్రెండ్ అండ్ జర్నలిస్ట్ డైరెక్టర్ నాగు గారు బొకేతో ఆహ్వానం పలుకుతున్నారు అనమాట. రండి ఇలాంటి మంచి సినిమాలతో ప్రొడ్యూసర్గా మారి ఇంకా మంచి ఇవ్వండి అని. ఒక ఫోటో ఆప్ కోసం ఐ రిక్వెస్ట్ శివ గారు ఆల్సో జాయిన్ ద డైరెక్టర్స్ అండ్ ద టీమ్. ఎవరున్నారు? నేహా గారు, యాక్ట్రెస్ నేహా గారు. సో లిల్లీ అన్న ఫిలింతో మనందరినీ పలికించిన చైల్డ్ యాక్టరా? ఓకే చైల్డ్ యాక్టర్ నేహ అక్కడెక్కడో ఉంది, తను వస్తుంది. ఈలోపు మనం ఈ ఫోటో కానిచ్చేద్దాం అండి. శివ గారు మీరు వెళ్ళరా? యా మొత్తం డైరెక్టర్స్తో ఒక పిక్చర్. థ్యాంక్ యూ. కాదు వీ డూ వన్ థింగ్ అండి, మనకి వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం గెస్ట్ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం ఇవాళ. సో ఐ రిక్వెస్ట్ ఫస్ట్ శశి గారు, ఓకే చైతన్య కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ట్రైలర్ లుక్స్ రియల్లీ ఆసమ్. డైరెక్ట్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచి అంటే నేను కొత్తగా పాటలు రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన నా ఫోటోలు తీసేవారు. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాటానికి నేను ఎప్పుడైనా పక్క జరిగినాను, ముందుకురా ఫోటో తీస్తాను, నిలబడు, జనాలకి తెలియదా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఎప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకి బోల్డ్ అంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే జనరలీ గెస్ట్లు అందరూ మాట్లాడదాం అనుకున్నా, కానీ మీరు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని చెప్పాలి కాబట్టి సో మీరు మాట్లాడేసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. అండ్ యా శివ మల్లాల, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.
అరే మాట్లాడండి. సో విత్ మధుర శ్రీధర్ గారి పర్మిషన్ మాట్లాడుతున్నారు. నమస్తే అందరికీ. ఇక్కడ నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసం నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధుర శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికి అన్న చదువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వాముతుంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలా మందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పెసిరంత ఎక్కువ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేష్ణ గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు. ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్ నేను. ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇంకా పవన్ సాధనాని గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశి కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సత్య మూవీ ట్రైలర్ ఇదే చూడటం అండి ఫస్ట్ టైం. చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్డ్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. రైట్, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సత్యభామ. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్ట్కి ఫోన్ చేసి, సార్ రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్ మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండరండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైనా. బట్ చాలా కొద్ది మంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ మాటలో కానీ ఇప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు, ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మా డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్ సినిమాలు తీసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు, వీళ్ళ సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలు ఏమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించుకుని ఉండేలా సినిమానే తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు, సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బింగ్, దాని టైటిల్ సత్య సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో, అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు. అమరేష్ అండ్ ప్రార్థన. అండ్ గుడ్ లక్ బ్రదర్, డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు, ఎవ్రీ స్టేజ్ తనని శివాని చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి, నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీతం మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశా, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అది ఇదని చెప్పేసి ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా ఇంకా హర్ట్ అయ్యా అనమాట. అసలు ఏంటి, మనం అన్నీ వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది ఇదని. ఇంకా అలా స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్న, నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అందరూ కొత్తలతో చేసిన కూడా భలే చేసావు అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చింది అనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి, అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. చియర్స్. థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు. ఇప్పుడు పరిచయం చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళని చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ నేషనల్ లెవెల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు. వాళ్ళందరూ చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళు. ఆ రోజు నిజంగా నాకు నచ్చింది, నాకు ఆనెస్ట్గా అనిపించింది. నేను చెప్తాను అన్న, మీరు డిజర్వ్. మీరు ఇప్పుడు ఆ రోజు నేను నుంచి ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతమందికి హెల్ప్ చేశారో అందరికీ తెలుసు. మీరు ఆ రోజు అంత నిరాశలో ఉన్నప్పుడు నేను జెన్యూన్గా చేసిన కాలే తప్ప మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడతారని కాదు. ఐఎమ్ సో హ్యాపీ, మీతో నేను ఎప్పుడు ఉంటాను. ఆల్వేస్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పడం మర్చిపోయా. యాక్చువల్గా ఆ 2000 నుంచి ఇప్పటి వరకు అంటే మన ఇండస్ట్రీలో జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ఫంక్షన్, చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు జరిగే ఫొటోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత భక్తి ఉంటే, అంటే తను చేస్తున్న ప్రొఫెషన్తోని వల్ల ప్రొఫెషన్ పైన ఎంత భక్తి ప్రేమ ఉంటే అలా ఎవ్రీ ఈవెంట్ ఫోటోగ్రాఫ్